వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఇది సమ్మిట్లో ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మంత్రి కొండా సురేఖ. సోనియా గాంధీ జన్మదినోత్సవ సందర్భంగా ఇందిరమ్మ చీరలకి పేరు తెచ్చేందుకే తాను సమ్మిట్కి ఇందిరమ్మ చీరతో వచ్చానని తెలిపారు. ఎండోమెంట్ డెవలప్మెంట్ కోసం దేవాదాయ భూములు ఇచ్చేందుకు ప్రతిపాదనలు ఇచ్చామని నుంచి లేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. వాళ్ళు చేయలేని అభివృద్ధిని మేము చేస్తున్నామని, పెట్టుబడులు వస్తున్నాయని అక్కసుతో అనవసరమైన విమర్శలు చేస్తున్నారు అంటున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో మా సీనియర్ కరస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతుంది. ఈ సమ్మిట్లో ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇందిరమ్మ చీర కట్టుకొని ఈ సమ్మిట్కి రావడం జరిగింది. మనతో పాటు మేడం ఈరోజు ఈ ఇందిరమ్మ చీర కట్టుకొని రావడానికి ప్రధాన కారణం ఈరోజు సోనియమ్మ పుట్టినరోజు, అదేవిధంగా ఇందిరాగాంధీ పరిపాలన అనేది ఇందిరమ్మ పాలన అందిస్తున్నాము కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇచ్చిన ఈ చీరను ఈరోజు నాకు కట్టుకోవాలనిపించింది. గ్లోబల్ సమ్మిట్లో దీన్ని డిస్ప్లే చేయాలనిపించింది. అందుకే దీన్ని నేను కట్టుకొని రావడం జరిగింది. మరి ఇందిరమ్మ రాజ్యం అని మేము ఈరోజు పరిపాలన కూడా ప్రజా పరిపాలన అందిస్తూ ఉన్నాము. సోనియా గాంధీ ఇచ్చారు కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు ఆమె తెలంగాణ ఇస్తామని అనౌన్స్ చేసిన రోజు కూడా ఇది మేము 2వ సంవత్సరం పూర్తిగా వస్తున్న రోజు. మేము పదవి ప్రమాణ స్వీకారం చేసి కూడా ఇవన్నీ కూడా ఈరోజే కలిసి రావడము మాకు హ్యాపీగా ఉంది. నిన్నటి సక్సెస్ కూడా మమ్మల్ని ఇంకా సంతోషపరిచింది. ఈరోజు డిస్కషన్స్ కూడా చాలా ఫ్రెండ్లీ డిస్కషన్స్. ప్రధానంగా ఎండోమెంట్ శాఖకు సంబంధించి డిస్కషన్స్లో ఏమొచ్చింది? ఎండోమెంట్లో మేము ఏమడుగుతున్నాము అనంటే, ఎండోమెంట్ అంటే అందరూ కూడా ముందుకు రారండి. ఎక్కువ దాతలు వస్తారు, లేకపోతే మేము ఎక్కడన్నా గుళ్ళల్లో ఉన్న ఫండ్స్ పెట్టాల్సి వస్తుంది. మేమేమన్నామంటే ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ని మీరు ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు, మీరు అగ్రిమెంట్ చేసుకొని 11 yearsకి మేము లీజ్కి ఇస్తాము అని చెప్పాము. ఒకవేళ ఎవరైనా వస్తే మేము ల్యాండ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నా కూడా అవి అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మేము ఈకో టూరిజం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాము. ఈకో టూరిజం విషయంలో వాళ్ళు వచ్చి ఏ ప్లేస్ నచ్చింది అంటే ఆ ప్లేస్ కూడా మేము వాళ్లకు పీపీపీ మోడల్లో వాళ్ళకి ఏం చేయడానికైనా కూడా మేము డిజైన్ మేము ఇస్తాము. వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తే మాకు కొంత రాబడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రజలకు కూడా ఒక అంటే వాళ్ళకు హాలిడేస్లో కానీ అట్లాంటి టైంలో పిల్లలను ఒక పిక్నిక్ లాగా తీసుకుపోయి ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశంగా ఉంటుంది. మేడం, అంటే ఎండోమెంట్కి సంబంధించి చాలా పురాతన దేవాలయాలు కానీ అదేవిధంగా రామప్ప లాంటి చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. వీటికి సంబంధించి టూరిజం కూడా, అంటే దీంట్లో టూరిజం కూడా తీసుకొస్తే కొంత పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఏమన్నా డిస్కషన్స్? అంటే టూరిజం ఇప్పుడు ఆల్రెడీ రామప్పకు అమృత్ కింద వచ్చాయండి. కానీ అమృత్ కింద వచ్చినా కూడా ఏమవుతుందంటే గుడి డెవలప్ చేయొద్దు అంటున్నారు, గుడి చుట్టూ డెవలప్ చేయమంటున్నారు. దాంతో లాభం ఏముంది? గుడి నిలబడాలి. ఫస్ట్ గుడి నిలబడాలి అంటే ఆర్కియాలజీ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి, ఫండ్స్ ఇవ్వాలి, ఆర్కియాలజీ పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు కానీ మేము గుళ్ళను స్ట్రెంథన్ చేయగలుగుతాం. అందుకని మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఆర్కియాలజీ కింద ఉన్న గుళ్ళు ఎన్ని ఉన్నాయి అనేటివి లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి దానికి పర్మిషన్ తీసుకొని ఫండ్స్ టీటీడీ నుంచి మాకు ఇస్తామని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా టీటీడీ ఫండ్స్ అయినా పెట్టి వాటిని డెవలప్ చేయాలనేది మా యొక్క ఉద్దేశం. తెలంగాణ సమ్మిట్కి సంబంధించి మీరేమో అట్టహాసంగా నిర్వహిస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడండి? మీరే చెప్తున్నారు కదండి, నిన్నటి నుంచి 3-4 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. ఈరోజు అంతారా లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చారు ఇక్కడ మనకు అడవిని సృష్టించడానికి. అని ఇంకా అంతకంటే ఏం కావాలండి వాళ్ళకు? అంటే ఇది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు. మనం వచ్చిన తర్వాత ఇటువంటి సభలు నిర్వహించడం వలన మనకు ఏంటంటే స్నేహం పెరుగుతుంది, దేశాలతోటి మంచితనంగా ఉంటాము. భవిష్యత్తులో కూడా ఇలాగే పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. దాన్ని ఓర్వలేక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కనీసం మోడీతోటి మాట్లాడింది లేదు, ఏపీ ముఖ్యమంత్రితోటి మాట్లాడింది లేదు, 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న పంచాయతీని కూడా దగ్గొట్టుకోలేదు, పెంచుకున్నారు. దానివల్ల చాలా నష్టపోయింది తెలంగాణ. మమ్మల్ని కూడా అలా చేయమంటారా చెప్పండి? వచ్చే నిధులను ఎందుకు మోకాలు అడ్డాలి? అడ్డకుండా మేము తెచ్చుకుంటున్నాం, డెవలప్ చేసుకుంటున్నాం. మీకెందుకు తలకాయ నొప్పిదా? ఇది మొత్తంగా
ఇటు ఎండోమెంట్ శాఖ కానీ అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించి ఎకో టూరిజం ప్రోత్సహించేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకాలు వస్తున్నాయని చెప్పేసి దానికి తగ్గట్టుగానే తాము వాటికి సంబంధించిన ఎంఓయూలు కూడా చేసుకునేందుకు సిద్ధమయ్యామని చెప్పి అదేవిధంగా టెంపుల్స్కి సంబంధించి డెవలప్మెంట్కి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బ్రహ్మారావుతో రామ్ నరేష్, మహాన్యూస్, తెలంగాణ సమ్మిట్ నుంచి. इलेक्शन कमीशन कॉन्स्टिट्यूशनल बॉडी है, इसमें हम इसके वक्त